ఇల్లందుకు పోయిడా మార్కెట్ పోయిండు సామాన్లు తెమ్మన్నా ఏం తెచ్చిండో ఏమో ఏవి గివే పట్టుకొచ్చిండ ఏంటి ఉన్నావా? ఇల్లందుకు పోయిన కూరగాయలు తెమ్మంటే ఏం తెచ్చుకొని వచ్చినావు? తెచ్చినా అన్ని తెచ్చినా కదనే. ఏంటి నువ్వు పట్టుకొచ్చినాయి? ఆలుగడ్డ తెచ్చినా, అల్లం తెచ్చినా, ఎల్లిపాయలు తెచ్చినా అన్ని పట్టుకొచ్చినా. ఇంకేం కాదు చెప్పి తెచ్చేది. ఆలుగడ్డ ఎందుకు? అల్లం ఉన్న పచ్చిమిరపకాయలు పట్టుకొని వచ్చినావు. నువ్వేమేం తెమ్మన్నావు? కూరగాయలు తీసుకురా, సామాన్లు తీసుకురా, చింతపండు తెమ్మన్నా, పచ్చిమిరపకాయలు తెమ్మన్నా, టమాటాలు తెమ్మన్నా, వంకాయలు పట్టుకురమ్మన్నా, అల్లం వెల్లిపాయలు తెమ్మన్నా, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండిన మిరపకాయల కాంచెలు పట్టుకురమ్మన్నా, కారం అయిపోయింది 4 కేజీలు ఎండిన మిరపకాయలు తెమ్మని చెప్పిన. ఓ మార్కెట్ ఏం లేవు ఎక్కువ, అన్ని కొన్ని ఉన్నాయి. అందుకనే ఎక్కువ పట్టుకరాలేదు నేను. మార్కెట్ లో ఎందుకు ఉండే? నీ పైసలని ఏం చేసినావు? ఆ సెల్లు కొన్నావా? కొనుక్కోవద్దా? నువ్వే కొనుక్కున్నావు కదా. ఏంది గివి కొనుక్కున్నావా? వేరుతో మంచిగా మాట్లాడవచ్చు మౌజు కొనుక్కొచ్చుకున్నా. ఈ మౌజులు కొనుక్కుంటా ఎంత 500 అయింది. 500 పెడితే అరకింట బియ్యం వస్తాయి. 500 పెడితే చిల్లర సామాన్లు అన్నీ వస్తాయి. నేను తీసుకురమ్మా నీకు చెప్తా, నువ్వు గిట్ట చేసుకుంటే ఎట్లుంటది మరి? ఎట్లా అంటావు మరి? ఏం కొనుక్కొద్దామా? నేను ఏం కొనుక్కున్నా? ఇంత సామాన్లు తెమ్మన్నా. కారం తెమ్మన్నా. కారం తెచ్చిన. కారం ఏది? గివి కారం అయితే మిరపకాయలు ఒక పూట కేసుకునేది ఆడ పెట్టినా లేవు. ఏ సామాన్లు లేవు. సంచిలో పెట్టినా. సంచిలో నేను చూసుకొని పచ్చిమిర్చి పడుకొచ్చుకున్నా. అల్లం వెల్లిపాయలు పచ్చిమిర్చి నీకు నచ్చినాయి కాబట్టి నువ్వు తెచ్చుకున్నావు. ఆ సంతలు అక్కడ ఏమి లేవట అక్కడ మార్కెట్ లో. పైసలు ఉంటాయి. పైసలు పెట్టి గివి కొనుక్కున్నాక అక్కడ అవెందుకు దొరకాయి? అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయట, అందుకనే రేటు తక్కువ ఉన్నది. నువ్వు ఇవి కొనుక్కున్నావు. మరి ఇప్పుడు ఏందట నా గొడవ? మరి గొడవ అంటే మరి సామాన్లు పైసలు ఇస్తే అవన్నీ తీసుకురాకుండా నీకు నచ్చినవి తెచ్చుకున్నావు ఎందుకు? ఇష్టం కూడా చేయలేకపోతే ఏంటిది పోయేది? కొనుక్కొచ్చుకో. పాటలు తెచ్చుకుంటావా? పాటలన్నీ తెచ్చుకుంటావా? నీకు పాటలు కావాలి. మిరపకాయలు చూపి తీసుకొని వచ్చిండు. ఏ మనిషివే? సిగ్గులు ఎందుకు గట్లా అనుకుంటావా? నేను తెమ్మన్న సామాన్లు ఏంది? నువ్వు చేసిన పడేది గివి నీకు అవసరమా? ఇవి అవసరమా? వద్దానే గివి తీసుకొచ్చుకుంటారా? ఎవరైనా ఇంట్లో సామాన్లు లేవు, ఏమి లేవు. ఏ మనిషివి? ఈ పని చేస్తే రోజు నొచ్చు మంచి చెవులు పెట్టుకొని. నేను ఉద్యోగం చేస్తాను నీకు సోగ్గా వినడానికి. నువ్వు ఆ పక్క చెవులు పెరిగి ఈ పక్క చెవులు పెరిగి వచ్చింది మంచిది. మౌకిది చెరొక్కటి ఇల్లు కూడా కూసుకుంటారు తెచ్చా. ఇంత కూడా ఏమన్నా పైసలు ఇంత కూరగాయలు తెమ్మంటే గివి తీసుకొచ్చుకొని ఆటలాడుకొని ఆయో మసాలా పడినా. నువ్వు మొన్న పోయినప్పుడు మార్కెట్ పోయి నువ్వు చీర కొనుక్కోవచ్చు తెచ్చుకో తప్ప. నీ 1000 రూపాయలు ఇస్తా. ఎందుకు కొడతాను? ఎందుకు కొడతాను? పో. ఎక్కడికి పోవాలి? నువ్వు తెచ్చుకోపోయి ఏం తెచ్చుకుంటారు? ఇవన్నీ సామాన్లు గిట్ట తెచ్చుకుంటా ఇవన్నీ పడతాను. ఇవన్నీ ఆగమాగో నాకు నేను తీసుకొచ్చింది ఏంటిది? నేను చేసింది ఏంటిది? ఇంత అజ్ఞానం చేస్తాను. ఏం మనిషివి నువ్వు? పైసలు ఇస్తాను. 500 రూపాయలు నోటు పోయింది జేబుల నుంచి. చిన్న మళ్ళీ 500 రూపాయలు ఎట్లా పోతుంది? అయితే ఇట్లా పెట్టిన ఆడ షాయి అవుతుంటే ఆడ ఇట్లా తీయబోయి ఆడ పడిపోయింది. అందుకనే కొన్నే పట్టుకొచ్చిన. కాదు, ఎవడన్నా సైడ్ జేబులో పెట్టుకుంటాడు పైసలు. సైడ్ జేబులోకి ఎవడన్నా పెట్టుకుంటాడా? నువ్వు ఎక్కువ వచ్చింది గురించి ముందు జేబులో పెట్టుకుంటారు. తెలివి లేదా? ఏమైనా పెళ్ళాన్ని తింటావు. కొంచెం వరలకే అట్లా కదలకుండా అట్లా మాట్లాడకే. ఇంకా ఏం కదలకుంటున్నది? సామాన్లు తెస్తే అమ్మా నీకు గింత నత్తిపోవట్లేదు. ఉన్నట్టు మాట్లాడతాను. ఇక ఆపరాదిగా పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా నాకు ఇదే గోల. ఏం గోల? అంటే పైసలు అడగద్దు. తెచ్చిన సామాన్లు తెమ్మన్న సామాన్లు తేకుండా అన్ని ఆగమాగం పెట్టుకొని ఇవి తీసుకొని వస్తాను. రక్తం కాడుతుంది ఉర్రకే. కొంచెం ఆగే. నీ షోడకలు ఎప్పటికీ రక్తమే కాడుతుంది. చేసిన సంసారం ఏది? పైసలేవి అంత ఆగమాగం చేసుకుంటా నేను అనే వరకు షౌలు మూసుకొని తిరుగుతాను. కూసో అట్లా పూలవాడు. ఇప్పుడు వండినావు కూర? కోడిగుడ్ల పులుసు పెట్టినా వస్తావా? ఎన్ని గుడ్లు తెచ్చినావు? 10 కోడిగుడ్లు తీసుకొచ్చిన. పులుసు పెడతా తిందుదా? ఏం మనిషివే? పోయిండు మార్కెట్ పోయిండు సామాన్లు తెమ్మంటే తేకుంటా పైసలన్నీ ఆగమాగం చేసుకొని వచ్చినావు. నేను కారం తెచ్చిన ఆడ పెట్టినా కానీ ఏం చేయలే. ఇక
కారం ఎక్కడ తెచ్చినావు? పచ్చిమిరపకాయలు తెచ్చినావు, కారం కాదు. అది కారం అవుతుందా? మొగుడు అన్ని తెచ్చినా కానీ తీరుతుందని అంటారు. అనుకుంటే అజ్జకర్దాన్ని మరి ఏది సంసారం ఎవరు చూస్తాను? ఇంట్లో బాధలకు ఎవరికి వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, నీకు చెప్తలేదు. చెప్పుకోని ఆగా రాదు కొంచెం అనుకోని ఏమైతుంది? నా పరువు తీయకు, పరువు పోతే పరువు రాలే. ఏం భర్తని ప్రేమించాలే, మంచిగా చూడాలి, మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకుని సుస్వాగతం లెక్క ఉండాలి. సుస్వాగతం లెక్క ఉండాలి. నువ్వు అన్నది కరెక్టే. పైసలు ఇస్తే మొత్తం ఎగిరి ఎగిరి దునికి అన్ని తీసుకొని ఆపరేటర్ ఒకడు పనికి పోతా అయ్యో వస్తాయి 500 ఒక లెక్క నీకు 500 నీకు ఆపరేరు. మాకు 500కు ఎన్ని రోజులు కూలకపోతే రావాలి. ఇంకెప్పుడు నన్ను ఏమో చిట్ట కొట్టొద్దు, నన్ను కొట్టడు కాదు. తీసుకొచ్చి ఆటలు ఆడుకుంటున్నావు. సిగ్గు లేదు నీకు? మనిషికి ఎట్లా ఉరుకుతాడం వల్ల ఇవి అవి ఏ సామాన్లు తెచ్చినా తేకుంటా. ఇప్పుడు ఏం కాదు నీకేం కాదు చెప్పు, అసలు నీకేం కావాలి? ఎందుకు అంతగా పడుతున్నా? పోయి వచ్చి ఎడిపోయి ఇప్పటిదాకా ఇప్పుడు నీ నిన్ను అడుగుతా. ఇప్పటిదాకా ఎడిపోయాను. ఇవ్వదాకా ఎవరు ఇంటిపోయినావా? కూలి పోయి నేను బస్సు దిగి వచ్చేవారు ఎవరు ఇంటిపోయాను? ఎన్నింటికి వస్తావు నువ్వు బస్సు దిగి? ఆడ గంటలకు పోతే ఆడ మాట్లాడుకోవచ్చు కానీ ఆడ మాట్లాడతావు కానీ మొగడు కాసేపు పోయేసరికి తందానా దేవానందానా ఆడిస్తానవే. ఇదే నీ సంగతి? అదా నేను కూలి పోయిన పైసలు అడుక్కొని వస్తానా? అన్ని పైసలు నీకు ఇచ్చి ముళ్ళ కట్టిపోదు కదా సామాన్లు దేపని సిటీకి పంపించిన. అందుకని అన్న నేను పోతే బస్ ఛార్జ్ అవుతావు, నువ్వు పోతే ఆధార్ కార్డు ఫ్రీ అని చెప్పాను. నువ్వు పోతే 150 రూపాయలు మిగిలేది. 150 కాదు, నీకాడ పని ఉన్నది. ఇంకా అన్ని పన్ను మంచిగా పట్టుకొని వస్తావు. కానీ కూలికి పోతాను ఇవాళ నీకు పని లేదు కదా అనే కదా నిన్ను తోలింది. ఆడిపోతాను ఆడ ఛార్జీలు, ఇంటికి పోతే ఈడ గోల. ఎట్లా చేసే ఉండే 1000 రూపాయలు పట్టుకోపోతుంది, 500 రూపాయలు పోయినాయి. ఏం సంసారం ఇది? ఈ ఒత్తలోగా శివలో పెడితే గది ఎక్కడ ఏడ పట్టుకొచ్చుకున్నావు? రోడ్డు మీద పడ్డే తీసుకు ఇస్తే నీ ముఖం దగ్గర చూసి ఇస్తే పట్టుకొచ్చుకున్నావా? ఇది 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 ఎగిరిపోయినా, ఇది పని చేస్తలేదు. ఇది మళ్ళా 300 ఛార్జీలు పెట్టుకుని మళ్ళా పోతావా? ఆపోజిట్ చెప్తా. సిగ్గులేదు ఇంత మాత్రం కూడా. ఏమో చెప్పాను నీకు నేను. మళ్ళా కొట్టేదాకా చూసుకోకు. అలా ఇంత కూడా అది లేనే లేదు. చేసుకుంటే బతికే రెక్కలకు ఇంకా పైసలు మళ్ళీ ఖర్చు పెట్టుకొని వస్తానవా? ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఒక పేరుకు ఒకటినది పెళ్ళం అంచెకారిది. కానీ చేసే పనులు చిన్నగా దోమ చిట్టకే తిట్టి అక్కడ పని చూపుతుంది. ఇక్కడ ఆదురికే పందికొక్కు చిన్నగా మీదకి నిగనిగా ఉంటుంది. ఆ టైప్ లో నాకు చేస్తాను. ఇది అసలు గ్యాస్, నువ్వు గట్టికొని పడుకో పగిలిపోతుంది. ఏం పలగదులే, ఏం పలగది. ఈ నైట్ టాబ్లెట్లు కూడా వాడుకున్నానికి బయట కురకాల్సింది నా బతుకు. నువ్వు మందులు కూడా వాడతావా? దావకాండా తీసుకపోతా, దావకాండకు తీసుకపోతా. గోళీలు తెప్పిస్తా, దావకాండ గోళీలు తెప్పిస్తా. చెప్పి ఇంకేమైనా ఉన్నదా? అన్ని ఆగం చేసుకుంటే సామాన్లు ఆగం చేస్తాను. నీకేం కాదు చెప్పు. ఇక నాకు సామాన్లు అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. నేను పైసలు ఇచ్చిన తెచ్చి పెడతావా? నేను సామాన్లకు పైసలు ఇచ్చిన, అవన్నీ నువ్వు వాడుకున్నావు. నాకు నేను సరిపోయేంత సరుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. సరే, నేను కూలికి పోయి పత్తి కూలికి పోయినా తీసుకొని వచ్చిన. ఇవాళ నువ్వు పని ఖాళీగా ఉన్నదని నేను ఆపిగా నేను అట్లా నిన్ను పంపించిన పైసలన్నీ ఖర్చు ఇస్తావా? సరే, ఇప్పుడు నైట్ నీ పనికి పోతా. ఏమైనా పని ఉంటే చూసుకుని వస్తా. నేను అమ్మాని పని కానీ పోతా. అమ్మాని పనికి పోతావు తెలంగాణ? సరే పోయిరా. అమ్మాని పని పోయి మోసుకొని బత్త 4 రోజులు మోసి 1000 రూపాయలు టక్క 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 ఇస్తా. నువ్వా? చూడు సంతోషం. మళ్ళీ అన్నది ఏమనగా? ఏమన్నాను? ఓకే పోతానా? ఇప్పుడు నైట్ కోడిగుడ్డు కూర ఫ్రై చేయి. గుడ్లు ఫ్రై చేసి పెడతా. ఫ్రై చేసి పెట్టు, బలం వస్తుంది నాకు. పోతా మంచిగా పనికి పోయేస్తా. టక్క 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 వేరు టక్క టక్క వేసేస్తా. శక్తి రాదా? ఇప్పటిదాకా వేరు. ఇప్పుడు నవ్వుతాను ఎందుకు? సిగ్గు లేక శరం లేక. అది నువ్వు అందుకనే సబ్బరంట పో. ఒక్క నాయగా ఎంజాయ్ ఉంటే ఇట్లా మంచిగా. నువ్వా సిగ్గు అనిపించలేదు? పెళ్ళని బయటికి వెళ్ళి పట్టుకుంటావు, విలువ ఉంటుందా మనిషికి? ఏమని చెప్తా?
సరే పనికి పోతావా? పోతాను. ఏమన్నా కదా? ఏమన్నాను? సరే పోయి కూర వండుకో. కూర వండుతా. కోడిగుడ్లు నాకు తెచ్చిన